హాయ్ హలో వెల్కమ్ టు ప్యాకప్ మీడియా. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేసే గెస్ట్ ఎవరంటే రియల్ థౌండర్ డాన్స్ అకాడమీ ఫౌండర్. తన డాన్స్తో ఈ మధ్యనే అందరికీ పరిచయం అవుతున్నారు. అలాగే లైఫ్లో ఎవరి హెల్ప్ లేకపోయినా లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు అని అందరికీ నిరూపించుకుంటూ తన డాన్స్ని కొనసాగిస్తున్నారు. తన ఎవరో కాదు, అవినాష్ మాస్టర్. తన డాన్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో, తన లైఫ్లో ఏమేమి అప్స్ అండ్ డౌట్స్ ఉన్నాయో తన నోటి ఉంటే తెలుసుకుందాం. హాయ్ మాస్టర్, ఎలా ఉన్నారు? నేను ఫైన్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు రియల్ థౌండర్ అకాడమీ ఎలా స్టార్ట్ అయింది? కోవిడ్ టైంలో నాకు జీరో మొత్తం. అంతకుముందు రియల్ థౌండర్ కంటే ముందు ఇన్స్పైర్ డ్యాన్స్ స్టూడియో అనేది స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ 2 years రన్ చేశాను. దాని తర్వాత వచ్చేసరికి ఇంకా కోవిడ్ వచ్చి మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎక్కడైతే ఒక ఎత్తుకి ఎదిగే టైంకి మొత్తం కరోనా వచ్చి మొత్తం కొలాప్స్ చేసింది. 2 years బాగా ఏంటంటే బయట వర్క్ చేసుకోవడం, ఖాళీగా ఉన్నాను కదా, డ్యాన్స్ అన్నాక ఇంకా తప్పదు, ఎవరు దగ్గరికి రారు. సో నేను 1 year తర్వాత సెకండ్ వేవ్లో నేనేం చేశానంటే మా డాడీతో పనికి వెళ్ళాను. పనికి వెళ్తూ ఇంకా అక్కడి నుంచి ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేశాను. ఎలా అంటే వెబ్సైట్స్, యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నాను వెబ్సైట్స్, ఏ వెబ్సైట్స్ అయితే మనకి యూజ్ అవుతాయో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వడం. 6 months తర్వాత అది యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన తర్వాత యూరోప్ నుంచి ఇంకా క్లాసెస్ వచ్చినాయి. వాళ్ళతో ఒక 6 months ట్రావెల్ అయ్యాను అనమాట. వాళ్ళ పిల్లలతో ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళని నాకు కొంచెం ఇన్వెస్ట్ చేయండి, మీకు నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మళ్ళీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పగానే వాళ్ళు ఏం మాట్లాడలేదు, జస్ట్ ఓకే చెప్పేశారు. అలా వాళ్ళు 70,000 ఇవ్వడం. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ వెతుక్కుని ఆన్లైన్ కాలనీలో స్టూడియో పెట్టడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. 2021 అండ్ December 6th ఓపెన్. అలా అక్కడి నుంచి జర్నీ అనేది స్టార్ట్ అయింది, ద రియల్ థౌండర్ డ్యాన్స్ స్టూడియో అనేది. అది కూడా ద రియల్ థౌండర్ డ్యాన్స్ స్టూడియో పేరు వచ్చేసరికి శ్రీలత అనే మా ఫ్రెండ్, రాజమండ్రిలో ఉంటుంది, స్నాప్చాట్లో పరిచయం అయింది. తనేంటంటే బిజినెస్ కోర్స్ చేసింది. సో తనే ఇంకా ప్రిఫర్ చేసింది అనమాట, ఇలా ఐడియాస్ ఇస్తూ. అక్కడి నుంచి మా ఇద్దరి జర్నీ అలా స్టార్ట్ అయింది, ఫ్రెండ్షిప్. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంకా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాది వచ్చేసరికి ఎడ్యుకేషన్ అంటే నేను చిన్నప్పటి నుంచి అంతకేం చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టేవాడిని కాదు. నాకేంటంటే గేమ్స్, క్రికెట్ అండ్ వాలీబాల్ ఎక్కువ, బయట ప్లే గ్రౌండ్ మీద ఉండేటోడిని క్లాసెస్ కంటే ఎక్కువ. అలా కొన్నిసార్లు అయితే బంకులు కొట్టేసి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునేటోడిని, ఇంకా అంతే. అండ్ మా డాడీ వచ్చేసరికి కార్పెంటర్, మా మమ్మీ వచ్చేసరికి హౌస్ వైఫ్. నాకు మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు వచ్చేసరికి ఇంజనీరింగ్ 2nd year చేస్తున్నాడు. అది. అసలు మీరు డ్యాన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఏదో ఆకతాయి కోసం అని చెప్పేసి మా డాడీ పంపించారు 2nd year తర్వాత. ఓకే. 2nd year అంటే 2nd year మిడిల్లో ఈవినింగ్ టైమ్స్ ఖాళీగా ఉన్నా అని చెప్పేసి, చదువుతో పాటు యాక్టివిటీ ఉంటే కొంచెం రిలాక్స్ అవుతుందని చెప్పేసి, అంటే ఇంటర్ కదా, ఎంపీసీ తీసుకున్నాను. ఎప్పుడు చదువు అని రుదేటోడు, సర్లే దాంతో పడిదు అని చెప్పేసి పంపించారు. అది కాస్త ఎడిక్ట్ అయిపోయింది డ్యాన్స్ అనేది. ఇంకా దాని తర్వాత ఇంటర్ అయిపోగానే ఇంకా 2nd year తర్వాత డిగ్రీలోకి వెళ్ళాను. ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉంటుందని చెప్పేసి ట్రై చేశాను అనమాట. బీకామ్లోకి వెళ్ళాను, అది ఎక్కలేదు. ఎంపీసీ తర్వాత బీకామ్కి వెళ్తే ఏమెక్కుతుంది, సర్లే ఇంకా డిగ్రీ ఏం చేస్తాం అని చెప్పేసి డిగ్రీ సర్టిఫికెట్స్ అని డిగ్రీలో పెట్టేసి ఇంకా డ్యాన్స్ ఫీల్డ్లోకి వచ్చేసాను. ఉమాశంకర్ మాస్టర్ అని చెప్పేసి మా ఫస్ట్ మాస్టర్, ఆయన దగ్గరే నేర్చుకున్నాను 1 year. ఆ తర్వాత ఆయన అసిస్టెంట్గా చేయడం, ఆయన వచ్చేసరికి మూవీ కొరియోగ్రాఫర్ అనమాట. ఆయన కింద చేసుకుని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. నా జర్నీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది, డ్యాన్స్ అనేది. ఆకతాయిగా వెళ్తూ ఇంకా ఎడిక్ట్ అయిపోయాను అనమాట. అలా అంటే కొరియోగ్రాఫర్గా మీ డ్యాన్స్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే యాక్చువల్లీ నేను కొరియోగ్రాఫర్ అని ఒక 6 years వరకు నేను చెప్పుకోలేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్, నేను దానికి ఆ స్థాయికి వెళ్ళానో లేదో నాకు ఐడియా లేదు. కానీ ఏంటంటే కొరియోగ్రఫీ అనేది యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను. డ్యాన్స్ నేర్చుకుంటూ, అంటే బయట నేర్చుకున్నాను, బయట వెస్టర్న్ డ్యాన్స్ ఇదంతా మూవీ స్టైల్, ఇది మొత్తం మూవీ స్టైల్ నేర్చుకుంటూ తర్వాత హిప్ హాప్ నేర్చుకున్నాను యూట్యూబ్ నుంచి. అండ్ దాంట్లో ఉన్న స్కిల్స్ కానీ హిస్టరీ ఏంటి అవన్నీ నేర్చుకుంటూ ఒక 2 years అత్తాపూర్లో ఇన్స్పైర్ డ్యాన్స్ స్టూడియో ఉంది కదా, ఆ టైంలో నేను నేర్చుకున్నాను అక్కడే 2 years. అక్కడ ఏంటంటే నాకు మనీతో ఇంపార్టెన్స్ అనిపించలేదు ఫస్ట్ థింగ్. ఓన్లీ పిల్లల్ని గ్రో అప్ చేయడం, నేను గ్రో అప్ అవ్వడం. రేపొద్దున నా పిల్లలు ఎదిగితే దాని ఎఫెక్ట్ అనేది నా స్టూడియో మీద, పేరు అనేది వస్తుంది.
నాకు ఒక పేరు అనేది ఉంటుందనే ఎఫెక్షన్తో వెళ్ళాను. తర్వాత కరోనా వచ్చి మొత్తం కొలాప్స్ అవ్వడం తర్వాత మళ్ళీ ఇప్పుడు రియల్ తాండవ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రాసెస్. మనీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లే, పిల్లల మీద ఇస్తున్నాను. అంటే చాలా మందికి ఇప్పుడు డ్యాన్స్ లెవెల్లోనే మీరు అన్నారు కదా కరోనా టైంలో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశానని. యా. సో కరోనా టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు? ఫస్ట్ డే లాక్డౌన్ పడింది, సరే లైట్ తీసుకున్నాను. ఏంటంటే ఆ టైంలో మ్యాట్ అవన్నీ చేయించి అంటే వచ్చేది ఏం లేదు ఇన్కమ్, కానీ ఏంటంటే ఆ సమ్మర్ క్యాంప్లో కరెక్ట్గా మార్చ్లో ఈ టైంలో ఏంటంటే కొంచెం ఇన్కమ్ అనేది వచ్చింది. ఆ ఇన్కమ్ సోర్స్తో మ్యాట్ వేయడం, కొంచెం స్టూడియోని డెకరేట్ చేయడం అని జరిగింది. డెకరేట్ చేసిన 2 డేస్లోనే కరోనా వచ్చి పడింది. సరే 1 డే కదా అని చెప్పేసి ఆగిన. 1 డే కాస్త 3 డేస్ అయింది, 3 డే కాస్త 1 వీక్ అయింది, 1 వీక్ కాస్త 1 మంత్ 3 months అయిపోయింది. తీరా చూస్తే రెంట్ ఇంత అయింది, అది కట్టలే. ఇంకా అక్కడి నుంచి ఎలాగోలా వచ్చేసాను. అక్కడ అగ్రిమెంట్ రాయించుకుని తర్వాత కడతా అని చెప్పేసి, కానీ 4,000 కట్టేసి ఇంక వదిలేసాను. ఓనర్ కూడా ఏమనలేదు, ఆయన మంచోళ్ళు. ఏంటంటే ఆ టైంలో నాకు ఫుడ్ లేదు. మేము ఏంటంటే ఒకటే స్టూడియోలో 10 మంది ఉండిపోయినాం, ఇరుక్కుపోయాం. ఫుడ్ లేదు, ఏదైనా తినాలనుకుంటే మాత్రం అందరం రూపాయి పోగేసుకుని వాళ్ళకి డబ్బులు ఇస్తే మా ఓనర్ బియ్యం ఇవ్వడం ఫ్రీగానే వచ్చేది. ఏంటంటే కర్రీస్ కానీ ఏమైనా కావాలంటే కూరగాయలకి వాటికి డబ్బులు ఇచ్చేటోళ్ళు. ఆ తర్వాత 3 months అదే అలానే స్పెండ్ చేసినాం. 10 మంది ఒక దగ్గరే ఉంటూ, ఒక రూమ్లో ఉండాలంటే 10 మంది ఇంక అంతే సంగతులు. ఫుడ్ ఏం సరిపోతుంది, ఒక నెలలో రేషన్ బియ్యం అంటే ఏం సరిపోతాయి, 25 kgs వచ్చేది. కానీ సరిపెట్టుకునే వాళ్ళం, రోజుకి 1 పూట లేకపోతే 2 పూటలు సర్వే అవుతున్నాం. అలానే అవ్వకుండా వచ్చాము. దాని తర్వాత మా డాడీ వచ్చి తీసుకెళ్లారు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా డాడీ దగ్గర ఇంటికి కూడా వెళ్ళాలి ఇంకా, ఎందుకంటే బయట నుంచి వచ్చాను కదా, మళ్ళీ మా మమ్మీకి సోకుతుంది అనే భయంతో బయట పనిలోనే ఉండిపోయి అక్కడే కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ నేను కూడా డాడీతో పాటు ఒక 2 నెలలు కలిపాను. దాని తర్వాత ఇంకా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను, చెప్పాను కదా ఇందాక వెబ్సైట్ అని చెప్పేసి. ఆన్లైన్ క్లాస్ ద్వారా అలా క్లయింట్స్ రావడం, అలా సర్వైవ్ అవుతూ ఇక్కడ దాకా వచ్చాను. దానికంటే ముందు మళ్ళీ టెఫ్లాన్ చేశాను అనమాట హోండా షోరూంలో, రామ్ హోండా షోరూమ్ అని చెప్పేసి బాలనగర్లో. అక్కడ ఒక 2 months టెఫ్లాన్ వర్క్ చేస్తూ ఆన్లైన్ క్లాస్ చెప్తూ ఈవినింగ్ రాగానే అలా చేసుకుంటూ వచ్చాను. దాని తర్వాత మళ్ళీ డాడీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక రూమ్ రెంట్ తీసుకుని, వచ్చిన డబ్బులతో రెంట్ తీసుకుని, దాని తర్వాత ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటూ నెలకి ఒక 20,000 అలా 30,000 సంపాదించడం. వచ్చిన డబ్బులు ఉంచుకుంటూ వీళ్ళు ఇచ్చిన యూరోప్ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మొత్తం కలిపి కట్టి చేయించుకున్నాను అది ఇన్స్టిట్యూట్ అనేది డాడీ హెల్ప్తో. ఓకే. డాడీ హెల్ప్ అనే కాదు, దాంట్లో మా ఫ్రెండ్ హెల్ప్, ప్రదీప్ అని చెప్పేసి వాడు హెల్ప్ చేశారు, నవీన్ అని చెప్పేసి తను హెల్ప్ చేశారు. మిగతా ఫ్రెండ్స్ అందరూ సాయి వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని మనీ అడిగాను అనమాట. ఎలా అంటే ఒక 1,000 రూపాయలు ఇరా, లేకపోతే ఒక 500 వేయి, ఒక 100 రూపాయలని నాకు ఈ స్టూడియో ఖర్చులు ఉన్నాయి, నేను స్టూడియో పెడదాం అనుకుంటున్నా, మీకు మనీ అయితే వృధా కానీ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అలా ప్రతి రూపాయి లెక్కేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. అంటే అప్పటికి ఇప్పటికి మీ లైఫ్లో ఏమేమి చేంజెస్ వచ్చాయి? చేంజెస్ ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ? ఎక్కువ టెన్షన్ పడి ఒక స్టూడియో పెట్టాను. ఆ స్టూడియో గత 2 స్టూడియోస్ అయినాయి. బాధ్యత ఎక్కువైంది, ఫ్యామిలీ. అండ్ నాకేంటంటే ఇప్పుడు నేను ప్రొఫెషనల్గా ఉన్నాను కాబట్టి కొంచెం చూపించుకోవడానికి కొంచెం ఏంటంటే ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది స్టూడియో మీద కానీ నా పర్సనల్గా కానీ. ఎందుకంటే నేను బాగుంటేనే స్టూడియోకి వచ్చే వాళ్ళందరూ చూసి ఓకే ఇతను డ్యాన్స్ మాస్టర్ అనేది తెలుస్తుంది కొంచెం. నేను మరీ బేకార్గా ఉంటే చూసే వాళ్ళకి కూడా ఏం కాదేమో అనుకుంటారు. కొన్నిసార్లు అదే అనిపించేది, డ్రెస్సింగ్ బట్టి కూడా చూస్తారని చెప్పేసి. ఎక్కడ దిగాను అక్కడి నుంచి మళ్ళీ మెట్టు ఎక్కుకుంటూ వచ్చాను. అండ్ అలానే ఇంకా నేను రీసెర్చ్ ఎక్కువ చేసుకుంటాను. లైక్ ఏంటంటే ఇప్పుడు నేర్చుకున్న డ్యాన్స్ అది దేనికి ఏ ఫామ్లో ఉండేది, మనం ఏ కేటగిరీ అనేది తీసుకుంటున్నాం, దానికి మనం సాంగ్ తీసుకున్నట్టు ఆ సాంగ్ క్యారెక్టర్ ఏం చెప్తుంది. అండ్ మనం ఒక లూప్లోకి వెళ్ళాలి. ఎప్పుడంటే ఎవరు లేనప్పుడు ఒక సాంగ్ అనేది పెట్టుకుని దాన్ని ఫీల్ అవుతూ చేయడం. నేను అది నేర్చుకున్నాను బాగా. అవన్నీ నేర్పించింది మాత్రం కృష్ణ మాస్టర్. కృష్ణ తను కింగ్స్ యునైటెడ్లో అంటే ముంబైలో లర్నర్ అనమాట. ఈజ్ అ లర్నర్.
ఆ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను ఇలాంటివన్నీ టెక్నిక్స్ కానీ ట్రిక్స్ కానీ. దాని తర్వాత ప్రదీప్ అనేతోడు మా ఫ్రెండ్, వాడు కూడా బీ కంపెనీలో చేసినాడు. బీ కంపెనీ అతను కూడా ముంబై డాన్సర్. వాడు కొన్ని చెప్పడం చేసుకున్నాను. కొంతమంది మిత్రులు అయ్యారు, కొంతమంది శత్రువులు అని చెప్పను, కానీ ఏంటంటే దూరం అయ్యారు. మీ లైఫ్లో మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ థింగ్ ప్రభుదేవ్ మాస్టర్. ఓకే. అండ్ మిగతా ఎవరైతే డ్యాన్స్ మీద కృషి పట్టుదల పెట్టుకుని వచ్చి ఇక్కడ నిలబడ్డారో, అంటే లైక్ సిటీలో ఉంటూ చేసేవాళ్ళ కంటే ఊరి నుంచి వచ్చి చేసేవాళ్ళు బాగా పట్టుదలతో చేస్తారు. అలా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం ఖచ్చితంగా. నాకంటే చిన్నవాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకుంటాను. ఎందుకంటే వాళ్ళు నాకంటే నాలెడ్జ్ గెయిన్ చేశారు, బెటర్గా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకోవడంలో తప్పేముంది, సిగ్గు పడక్కర్లేదు, చూసి నేర్చుకోవచ్చు. కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటారా, వాళ్ళకేం తెలుసు, మనకంటే పోరాడు అంటారు. అది కరెక్ట్ కాదు. వాడు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడు, మనకంటే ఎక్కువ నేర్చుకున్నాడు. సో వాళ్ళ దగ్గర నేర్చుకోవడంతో తప్పలేదు. మనకంటే పెద్దోడైనా చిన్నోడైనా మనకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, టాలెంట్ ఉన్నప్పుడు వాడిని రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పలేదు. అది నేను అలా నేను చూస్ చేసుకునే పర్సన్ కూడా మంచోళ్ళే ఉంటాడు ఆల్మోస్ట్. ఇప్పుడు మీరైనా అంతే. అంటే మీ లైఫ్లో ప్రొఫెషనల్ కానీ పర్సనల్ కానీ ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఎవరి నుంచి వచ్చింది? మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ కొంతమంది. ఇప్పుడు చాలామంది డ్యాన్స్ అంటే ఇట్లా షోస్కి వెళ్ళాలి, షోస్కి వెళ్ళాలి, ఇంకా డ్యాన్స్ షోస్కి వెళ్ళాలని ఉంటుంది. నేను కూడా ట్రై చేశాను. D10లో ఆడిషన్స్ కోసం వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, ఫెయిల్ అయ్యాను, వచ్చాను. మళ్ళీ D11కి ట్రై చేశాను, ఆడిషన్ ఇచ్చాను, వచ్చేసాను. ఎవ్రీ టైం ఫెయిల్ అవుతున్నాను. ఇంకో పక్కన ఏంటంటే ఫ్యామిలీ ఏంటంటే ఇంకెప్పుడు రా నువ్వు సెటిల్ అయ్యేది ఇదేనా అనేది ఆ క్వశ్చన్ వల్ల నేను కొంచెం చేంజ్ అవ్వాల్సి వచ్చింది. లైక్ ఇంకా నాకు సపోర్ట్ ఎవరు లేనప్పుడు ఏం చేయాలి, నేనే కదా. ఇంకా మనీ బిజినెస్ అనేది స్టార్ట్ అయింది స్టూడియో వల్ల. అండ్ పిల్లల్ని గ్రో అప్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. కొంతమంది అవుతారు, కొంతమంది టైం పడుతుంది. పేరెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే మా పిల్లలు కొంచెం అవ్వట్లేదనే ఉంటుంది. ఇది వాళ్ళకైతే ఒకటే నేను చెప్పగలను ఏంటంటే, కొంతమంది ఫాస్ట్ లెర్నర్ ఉంటారు, కొంతమంది స్లో లెర్నర్ ఉంటారు. కొంతమంది అంటే 3 months నేర్చుకునేది 1 monthలో నేర్చుకుంటారు. కొంతమంది ఏంటంటే 3 months కాస్త 6 months అవుతుంది, 1 year అవుతుంది. అది మనం చెప్పలేము. కానీ ఏంటంటే నేర్చుకునే ప్రాక్టీస్ బట్టి ఉంటుంది. అందరి లైఫ్లో లవ్ పార్ట్ అనే ఉంటుంది. మీ లైఫ్లో కూడా అలాంటిది ఏమైనా ఉందా? సాడ్ లవ్ ఒకటి ఉంది. సాడ్లో ఉందా? పేరు చెప్పలేం కానీ ఉండేది. 3 years బ్యాక్, 4 years బ్యాక్. అంటే కరోనా కంటే ముందే అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. అది కూడా ఎట్లా చెప్పాలి, లైక్ ఏంటంటే నేను లో కదా, తను ఏంటంటే కొంచెం ఉన్న మనిషి. ఓకే. నాకేంటంటే అప్పుడు డబ్బులు సంపాదించిన ఐడియా కూడా లేదు. లైక్ ఏంటంటే వచ్చిన డబ్బులతో లైక్ ఆ టైంలో ఏంటంటే ఇంకా ఎంజాయ్ చేయడం, వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయడం, లేదంటే కుదిరితే నలుగురికి పెట్టడం లాంటివి. లైక్ ఏంటంటే నాకు అసిస్టెంట్ ఉన్నాడు అనమాట, అనూక్ అని చెప్పేసి. వాడిని చూసుకుంటూ నేను స్పెండ్ చేస్తూ సర్వైవ్ అవ్వడం. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ కంపల్సరీ కదా. ఆ టైంలో ఇంకా ఏంటంటే అది 5 years బ్యాక్ అనమాట. అలా ఎంజాయ్ చేస్తుండే. అది కాస్త ఏమైందంటే లవ్ మీద ఎఫెక్ట్ అయింది. ఏం సంపాదించట్లేదు, ఇప్పటికీ నువ్వు ఇంకా మైనస్లోనే ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు. తన వేలో తను కరెక్ట్గానే ఉంది. సో ఎవరి విషయం అని చెప్పాను, వెళ్ళిపోయింది. ఒక 2 to 3 years గట్టిగా బాధపడ్డాను. తర్వాత ఇంకా తనే ఇంకా ఫోన్ చేసి సారీ నేను ఇలా హర్ట్ చేసినందుకు అని చెప్పేసి చెప్పడం. తర్వాత మేము మళ్ళీ ఫ్రెండ్షిప్ అవ్వడం, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. రిలేషన్ కాస్త ఫ్రెండ్షిప్ అయిందనమాట. అలా డాన్సెస్ అంటేనే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాంట్లో హై మూమెంట్ ఏది, లో మూమెంట్ ఏది? హై మూమెంట్ అంటే నేను స్టూడియో పెట్టడమే. ఓకే. అంటే 2 studios. ఓకే. లో మూమెంట్ వచ్చేసరికి నాకు లవ్ మీద ఎఫెక్ట్ పడడం. అండ్ ఒకనొక టైంలో ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి అనమాట. లైక్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ దగ్గర నుంచి, అండ్ ఈ డ్యాన్స్ తరపున ఏంటంటే ఫ్యామిలీ ఏమో ఇంట్లో నుంచి బయటికి
వెళ్ళిపోమనడం. లైక్ ఏంటంటే నేను లేట్గా వచ్చేటాను, లేట్ నైట్స్ ప్రాక్టీస్ చేసుకుని లేట్ నైట్ వస్తే మరి మా ఫ్యామిలీ కూడా పని చేసుకుని వచ్చిన తర్వాత నిద్రపోవాలి కదా. నేనేం చేసేటాను అంటే 12 గంటలకు 1 గంటకు వచ్చేటండి. పోరా బయటికి అంటే ఇలా వస్తే రావద్దన్నారు. సరే అని చెప్పేసి అటు నుంచి అటు వెళ్ళిపోయాను, 0 పొజిషన్. దాని తర్వాత ఏంటంటే ఇంకా మాస్టర్స్ కూడా ఇంకా వదిలేయడం. లైక్ ఏంటంటే నేను కొంచెం టైం సరైన టైంలో ఉండకపోవడం. అండ్ ఒకసారి ఏమైందంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి ఒకేసారి పడింది ప్రాబ్లం. ఏంటంటే అన్ని ఫ్యామిలీస్ నుంచి ఒకేసారి బయటికి ఇంటేసారు అందరినీ. అది నా బర్త్డే టైంలో ఏంటంటే ఒకడు ఉన్నాడు, పేరు చెప్పడం ఎందుకు కానీ, వాడి వల్ల జరిగిందనమాట రచ్చ ఇదంతా. అది లో టైం ఖచ్చితంగా చెప్పాలంటే, అందరికీ కలిపి పడింది పిడి. మీ లో టైంలో మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మమ్మీ హెల్ప్ చేశారు. వాడి పేరు వచ్చేసరికి సాయి అండ్ సతీష్, ఇంకా అఖిల్ అండ్ ఇంకా శశాంక్, వీళ్ళందరూ. అండ్ నేను ఇంకా చెప్పాలంటే మెయిన్ థింగ్ అప్పుడప్పుడు మా డాడీ మా మమ్మీకి తెలియకుండా హెల్ప్ చేసేటోళ్ళండి, అదేం లేదు. అలా జరిగేది. మా మమ్మీ తెలియకుండా మా డాడీ తెలియకుండా మా మమ్మీ, ఇద్దరు నాకు హెల్ప్ చేయడం. ఎందుకంటే నేను బయట ఒంటరిగా ఉంటే కొడుకు మీద ప్రేమ లేకుండా పోదు కదా ఎంతైనా, అందుకని చెప్పేసి. మీకు నచ్చిన డ్యాన్స్ మాస్టర్ ఎవరు? అప్పట్లో శేఖర్ మాస్టర్ ఏమైనా స్టెప్ కానీ సాంగ్ అని ఏమైనా గుర్తుంది? టాప్లో లేచిపోద్ది సాంగ్ అంటే ఇష్టం. టాప్లో లేచిపోద్ది అంటే ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి ఆయన చేసిన కొరియోగ్రఫీలో కానీ. స్టార్టింగ్ నిజంగా ఆయన చేస్తుంటే అబ్బా ఇలా చేయాలి అనిపించే విధంగా చేసేటోళ్ళు. ఆయనను చూసి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేటోడిని. తర్వాత జానీ మాస్టర్, ఆయన చూసి కూడా ఇన్స్పైర్ అయ్యాను. యాజ్ ఏ డ్యాన్స్ మాస్టర్గా ఒక డ్యాన్సర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ అంటే ఇప్పుడు ఏదైతే గోల్ పెట్టుకున్నామో దాని మీద ఫోకస్ చేయడం. ఒక వే వెళ్తున్నామంటే అది వే కరెక్ట్గా ఉంటేనే వెళ్ళాలి. అది రాంగ్ వే అన్నప్పుడు మన మైండ్ సెట్ని సెట్ చేసుకుని వెళ్ళాలి. అది రాంగ్ అన్నప్పుడు వదిలేసుకోవాలి ఆ వే అనేది. మనకి ఎన్నో వేస్ ఉంటాయి, ఆ వేస్లో తప్పుడు దారి అనేది పోకుండా కరెక్ట్ వేలో వెళ్తే ఈజ్ రీచ్ ద గోల్. కంపల్సరీ సక్సెస్ అవ్వడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా సక్సెస్ రావాలంటే రాదు. మనం ఎంత కష్టపడతామో దానికి తగ్గట్టు ఫలితం అనేది ఆశించక్కర్లేదు, దానికదే వస్తుంది. కానీ ఏంటంటే మనం వచ్చిన ఆపర్చునిటీస్ని వదులుకోకూడదు. ఫస్ట్ థింగ్, ఏ చిన్నదైనా సరే ఫస్ట్ చిన్న నుంచి పెద్దగా, నాకు పెద్దదే కావాలనుకుంటే మాత్రం కుదరదు. అదైతే కంపల్సరీ చిన్న నుంచి పెద్దగా వెళ్తేనే మనకు ఏదైనా అవుతుంది. ఇప్పుడు ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా సరే, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినా సరే ఒకటి దాంతోనే స్టార్ట్ అవుతుంది. సో అలానే. అండ్ ఇంకోటి వచ్చేసరికి ప్రతి పిల్లోడు వాడు కష్టపడితేనే ఏదైనా అవుట్పుట్ అనేది తేగలుగుతాడు. అది మాస్టర్ ట్రై చేస్తాడు, కానీ నేను మాస్టర్ అనేటోడు పిల్లోడు బాడీలో దూరలేడు కదా. సో ఒక డాన్సర్ దాంట్లో దూరలేడు, కానీ వాడికి చెప్పగలడు, మోటివేట్ చేయగలడు. కానీ వాడి నుంచి కూడా రావాలి అవుట్పుట్ అనేది. నేను అవుట్పుట్ తెప్పిస్తాను, వాడి దగ్గర నుంచి కూడా అవుట్పుట్ వస్తే హీఈస్ బికమ్ ఏ డాన్సర్ గుడ్ వేలో. అవుట్పుట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక డాన్సర్ అనేది అవుట్పుట్ లేనిదే వాడు డాన్సర్ కాలేడు. వాడి ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ ఎమోషన్స్ క్యారీ చేయడంలో కానీ, వాడు చూపించే డ్యాన్స్లో పోజెస్ కానీ పోస్టర్స్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్. అప్పుడే వాడు డాన్సర్ అవుతాడు, హీఈస్ ద బెస్ట్ పర్ఫార్మర్ అవుతాడు. అప్కమింగ్ డాన్సర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వచ్చారు, కష్టపడ్డారు, ఫలితాన్ని ఆశించక్కర్లేదు, దానికి అదే వస్తుంది. చేయండి, పట్టుదలతో చేయండి, మీరేంటో నిరూపించుకోండి. ఎవరేమన్నా సరే వాళ్ళని పట్టించుకోవద్దు, మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. డాన్సర్స్ లైఫ్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి? కొత్తగా ఇప్పుడు డాన్స్ చేసే వాళ్ళకి, డాన్సర్స్కి కానీ కొరియోగ్రాఫర్స్కి కానీ. టాలీవుడ్లో వచ్చేసరికి డాన్సర్స్కి మెయిన్ ఇంపార్టెంట్ డి స్టేజ్ అనేది చాలామందికి లైఫ్ ఇచ్చింది. అది లైఫ్ ఇచ్చిందంటే కొంతమందికి ఇవ్వలేదని అనుకుంటారు, కానీ ఒకప్పుడు అది డి అనేది బెస్ట్ డ్యాన్స్ స్టేజ్ అనమాట. డాన్సర్స్కి లైఫ్ గోల్ అది పెట్టుకుని వచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. అది డి స్టేజ్ అయినా సరే, బయట నేషనల్ లెవెల్
నేషనల్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. అంటే లైక్ ముంబైలో జరగడం కానీ ఇక్కడ అంటే ముంబై డాన్సర్స్ కొంతమంది కొరియోగ్రాఫర్లు పెడతారనమాట ఇలాంటి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి వాళ్ళకు ఒక ఛాన్స్ అనేది వస్తుంది. అదొకటి. ఒకటి నేషనల్ ఆడిషన్స్ కానీ, నేషనల్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్స్ కానీ, అండ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టీవీ షోస్ బాలీవుడ్ సైడ్ కానీ, మహారాష్ట్ర సైడ్ కానీ, అండ్ బెంగళూరు సైడ్ కానీ, ఈ టీవీ షోస్కి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మనం ద బెస్ట్ ఇస్తే ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా వస్తుంది. ఏంటంటే మనం ప్రయత్నించాలి, వెళ్తూ ఉండాలి, ట్రావెల్ అవుతూ ఉండాలి, ప్రతి స్టేట్ ట్రావెల్ అవుతూ ఉండాలి. మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు స్కిల్స్ పెరుగుతాయి. ఓకే, ఈ స్టేట్ నుంచి, ఈ రిలీజియన్ నుంచి మీకు డ్యాన్స్ అనేది తెలుస్తుంది. ఈ రిలీజియన్ డ్యాన్స్ అంటే ప్రతి స్టేట్లో ఒక క్లాసిక్ డ్యాన్స్ అనేది ఉంటుంది. క్లాసికల్ అంటే లైక్ భరతనాట్యం, కూచిపూడి ఇవే కాదు. క్లాసికల్ అంటే ఆ స్టేట్లో ఆ రిలీజియన్ వాళ్ళు చేసేది డ్యాన్స్ స్టైల్ క్లాసికల్. మీ డ్యాన్స్ లైఫ్లో అంటే గురువు ఎవరు? అంటే ఏ గురువుతో స్టార్ట్ అయింది మీ డ్యాన్స్ లైఫ్ అనేది? నేను చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ మాస్టర్ వచ్చేసరికి నాకు ఉమాశంకర్ మాస్టర్, సెకండ్ వచ్చేసరికి చారి మాస్టర్, అండ్ అతన్ని పరిచయం చేసింది మాత్రం అలెక్స్ అని చెప్పేసి నా ఫ్రెండ్ అనమాట. వాడి ద్వారా చారి మాస్టర్ పరిచయం అయ్యారు. అక్కడి నుంచి నా డ్యాన్స్ లెవెల్ చేంజ్ అయిపోయింది. అంటే బేసిక్ లెవెల్ నుంచి కొంచెం ప్రో లెవెల్కి అలా నేర్చుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా ఆ స్టైల్ వచ్చేసరికి ఫిల్మీ స్టైల్. ఆ ఫిల్మీ స్టైల్ నుంచి నాకు చేంజ్ చేసిన మాస్టర్ మాత్రం కృష్ణ మాస్టర్, తర్వాత ఆనంద్ మాస్టర్. మళ్ళీ సేమ్ ఇంకా ఈ హైదరాబాద్ అన్నాక లైక్ టాలీవుడ్ స్టైలే ఉంటుంది ఆల్మోస్ట్. దాని మీదనే ఎంకరేజ్మెంట్. నా బాడీ లాంగ్వేజ్ కూడా ఇంకా టాలీవుడ్ స్టైల్ మొత్తం. సో దానివల్ల మళ్ళీ నేను టాలీవుడ్ స్టైలే స్టార్ట్ చేశాను. మధ్యలో సురేష్ మాస్టర్ నేర్పించారు. దాని తర్వాత ఇంకా లాస్ట్ యూట్యూబ్ అనమాట. అండ్ యూట్యూబ్ నుంచి నేను గెయిన్ చేసింది హిప్హాప్. మళ్ళీ హిప్హాప్, యాక్టింగ్ అండ్ కొన్ని స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టైల్స్ గురించి తెలుసుకున్నాను. అండ్ హిస్టరీ ఏంటో తెలుసుకున్నాను. ప్రతి స్టైల్కి ఒక డిక్షనరీ ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ చేయాలి దాని మీద కూడా. తెలుసుకోవడమే కాదు, దాని మీద హార్డ్ వర్క్ చేస్తేనే మనం గెయిన్ చేస్తాం. బాడీలో మూమెంట్ రావాలంటే మెయిన్ డ్యాన్స్ నేర్చుకోవాలి. ఏ స్టైల్ అయినా సరే ఒక స్టైల్కి వెళ్ళినప్పుడు ఆ స్టైల్ నేర్చుకోవాలి. కాబట్టి నేను వాటి మీద రీసెర్చ్ చేస్తూ నేర్చుకునేటోని. అలా నాకు లాస్ట్ మాస్టర్ అయితే యూట్యూబే. ఓకే, అయితే ఫిక్స్. ఇంకా అంతకుమించి ఏం లేదు. మీ డ్యాన్స్ మాస్టర్లో ఏ మాస్టర్ అంటే మీకు ఎక్కువ ఇష్టం? అంటే ఇంతమంది నేర్పించారు కదా, ఏ మాస్టర్ దగ్గర మీకు ఎక్కువ ఇష్టం? చారి ఇష్టము. చారి నాకు ప్రో లెవెల్గా నేర్పించడం, చారి కానీ సురేష్ కానీ. దాని తర్వాత ఇంకా కృష్ణ మాస్టర్ డ్యాన్స్ అంటే ఏంటి ఇది అని ఆయన నేర్పించడం. అండ్ ఆనంద్ మాస్టర్ వచ్చేసరికి ఇంకా ఆయన కూడా సేమ్ కృష్ణ మాస్టర్లానే డ్యాన్స్ చెప్పడమే కాదు నేర్పించేటోడు. ఇది ఇలా కాదు, ఈ పోస్టర్ ఇలా, నీ బాడీ గ్రోయింగ్ అనేది చేంజ్ అవ్వాలి, ఈ టాలీ స్టైల్ కాకుండా హిప్హాప్ స్టైల్ రావాలంటే కొంచెం కష్టపడాలి అనేటు చెప్పేటోడు. దాంట్లో సురేష్ మాస్టర్ ఏంటంటే ఆయన భిన్నం అనమాట. లైక్ ఏంటంటే నువ్వు డ్యాన్స్ నేర్చుకోవడమే కాదు, ఎదుటోళ్ళతో ఎలా ఉండాలి, నీ క్యారెక్టర్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఫస్ట్ నువ్వు వీళ్ళతో తిరగద్దు, చెడిపోతావు. అంటే ఆయన నేను రాంగ్ వేలో వెళ్తుంటే రైట్ వేలో వెళ్ళు అని దారి చూపించేటోడు. ఆ టైంలో ఏంటి నాకు కొంచెం కుర్రతనం కదా, ఫ్రెండ్స్తో తిరగడం కానీ పార్టీస్ కానీ చెప్పేసి అదే అలా చేసేటోడిని. ఈయన మార్చేటోడు. ఈయన కృష్ణ మాస్టర్ కానీ, చారి కానీ, అండ్ ఆనంద్ కానీ, వీళ్ళందరూ నాకు మెయిన్ గురువులు అనుకోవాలి. ఇంకా వీళ్ళంటే చాలా ఇష్టం. అంటే మీకు డ్యాన్స్ అకాడమీ పెట్టాలని ఎప్పుడు అనిపించింది? అంటే అప్పటి వరకు డ్యాన్స్ జస్ట్ ఏదో ఆకతాయి కోసం అని చెప్పేసి నేను ఎల్లమ్మడిలో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎల్లమ్మడిలో స్టార్ట్ చేస్తే అది మొత్తం ఏమైందంటే లాస్ అయిపోయింది. స్టార్ట్ చేసినా కానీ అప్పటికి నాకు డ్యాన్స్ అంటే ఇదని కూడా సరిగా తెలీదు. ఏదో పెట్టామన్న పేరుకి పెట్టాను.
దాని తర్వాత అలా సెకండ్ టైం ఇక్కడ కేపిహెచ్బి సినీ-పోలీస్ వెనకాల పెట్టాను, అదే లూలుమాల్ బ్యాక్ సైడ్ అనమాట. అక్కడ నడిచింది 1 year. ఆ తర్వాత అక్కడ తీసేసి అత్తాపూర్ వెళ్ళాను. అత్తాపూర్లో అయితే అసలు డ్యాన్స్ క్లాస్ పెట్టాననే పేరే కానీ లైక్ ఇన్కమ్ వచ్చేది కాదు, ఇన్కమ్ సోర్స్ అంటూ లేదు. మాకు తినడానికి కూడా ఉండేది కాదు. జస్ట్ మాకు వచ్చిన ఫీజులు మొత్తం రెంట్కే వెళ్ళేవి. ఒక్కోసారి ఆ రెంట్ కూడా వచ్చేది కాదు. అలానే సర్వైవ్ అవుతూ వెళ్తున్న టైంలో కరోనా వచ్చి మొత్తం కొలాప్స్ చేసింది. ఆ తర్వాత ఇక్కడ పెట్టాను ఇన్స్టిట్యూట్ 2021 December 6th ద రియల్ థండర్ డ్యాన్స్ స్టూడియో. పర్ఫెక్ట్గా నడిచింది ఫస్ట్ 2 years. సెకండ్ ఇయర్లో నేను ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేశాను, సెకండ్ బ్రాంచ్. ఫస్ట్ డ్యాన్స్ క్లాస్ పెట్టినప్పుడు బాగానే రన్ అయింది. సెకండ్ డ్యాన్స్ క్లాస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో సెకండ్ ఇయర్లో సెకండ్ డ్యాన్స్ క్లాస్ అనేది తీసుకున్నాను. ఏంటంటే అది వచ్చేసరికి సెకండ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ వల్ల ఫస్ట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి కొంచెం ఎఫెక్ట్ పడేది. సో దానివల్ల ఏమైందంటే సెకండ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో వచ్చేసరికి మాస్టర్స్ చేంజ్ అవ్వడం వల్ల పేరెంట్స్ కొంచెం లైక్ రివ్యూ అనేది సాడ్గా ఇచ్చేటోళ్ళు అనమాట. సో దాన్ని నేనే మార్చాలని చెప్పేసి నేనే అక్కడ కూర్చొని నేనే నేర్పిస్తున్నాను. అప్స్ అండ్ డౌన్స్ అనేది అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం, ఇట్స్ కామన్. 6 monthsకి ఒకసారి అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్టూడియోలో వచ్చేసరికి మంజు అనే ఇన్స్ట్రక్టర్ని పెట్టాను. తను టేక్ ఓవర్ చేసుకున్నాడు, చేపిస్తున్నాడు బాగానే. సెకండ్ ఇన్స్టిట్యూట్ అనేది దాన్ని నిలబెట్టాలని చెప్పేసి నేనే కూర్చొని చేపిస్తూ ఇంకా దాన్ని హై లేపడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా స్టూడియోలో వచ్చేసరికి ప్రోగ్రామ్స్ అంటే జిమ్నాస్టిక్స్, అంటే నేను నేర్పించేది జిమ్నాస్టిక్స్ ఒకటి నేర్పిస్తాను, అండ్ సుంబా అండ్ వెస్టర్న్ టాలీవుడ్ స్టైలు అండ్ హిప్ హాప్ నేర్పిస్తాను, బేసిక్ లెవెల్ లైక్ ఓల్డ్ స్కూల్. ఇంకా వర్క్షాప్స్ నడుస్తూ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడైతే ప్రజెంట్ స్టార్ట్ చేయాలి, ఇంకా స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ మంత్ నుంచి వర్క్షాప్స్ నడుస్తున్నాయి. వర్క్షాప్లో ఏంటంటే 2 hours నేర్పిస్తాను అనమాట, ఏదో ఒక సాంగ్ తీసుకుని. వాళ్ళకి ఏంటంటే వెడ్డింగ్స్ కానీ యూజ్ అవుతుంది కొంతమందికి, అండ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈవెంట్స్ చేసుకోవడానికి అలా అనమాట. దాని మీద ప్లాన్ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, అంటే మీ డ్యాన్స్ అకాడమీలో పిల్లలతోటి మీ బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా ఫన్నీగా ఉంటుంది. నేను పిల్లలతో అంటే లైక్ ఏంటంటే వర్క్లో ఉన్నప్పుడు కొంచెం సీరియస్గానే ఉంటాను. ఇంకా ఆడుకునే టైంలో అయితే నేను పిల్లోడిని, వాళ్ళతో పాటు నేను ఇంకా జాలీగా ఆడుకోవడం, టైం స్పెండ్ చేయడం. ఇంకా హాలిడే వచ్చిందంటే నేను ఒక్కడిని కూర్చొని ఏం చేస్తాను, స్టూడియోలో బోర్ కొడుతుంది. వీళ్ళని పిలిచి ఇంకా ఏ వర్క్ చేపిస్తూ ఉంటాను. వాళ్ళతో టైం స్పెండ్ అవుతాం, చాలా బాగుంటుంది. ఇంకా పేరెంట్స్ కంటే వాళ్ళే ఎక్కువైపోయారు నాకు కొన్ని విషయాలు అయితే. ఇంకా వాళ్ళని ఎప్పుడు గ్రో అప్ చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. కొంతమంది ఏంటంటే పిల్లలు గ్రో అప్ అవ్వరు, వాళ్ళకి టైం పడుతుంది. అది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. నేను ఎంత ప్రాక్టీస్ చేపించినా వాళ్ళ నుంచి రాకపోతే రిజల్ట్ కొన్నిసార్లు నా మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏంటంటే నేనే గిల్టీ ఫీల్ అవుతాను, పిల్లలు ఎందుకు చేయట్లేదని. నేను నైట్లో నిద్ర పట్టదు కొన్నిసార్లు. అయితే ఇంకా ఒకరోజు ఇంకా పడుకోను, ఆల్మోస్ట్ అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి నైట్ మొత్తం. కొంతమంది వెళ్ళిపోతారు నా స్టూడియో నుంచి వేరే స్టూడియోకి. నేను ట్రైన్ చేసిన స్టూడెంట్స్ వెళ్ళిపోవడం వల్ల నేను కొంచెం గిల్టీ ఫీలింగ్ అండ్ బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను నేర్పించిన స్టూడెంట్స్, వాళ్ళకి స్పెషల్ క్లాస్ తీసుకుని ట్రైన్ చేసిన స్టూడెంట్స్ సడన్గా వెళ్ళిపోతే, చెప్పబెట్టకుండా వెళ్ళిపోతే కొంచెం బాధగానే ఉంటుంది కదా. బాధపడ్డాను కొన్నిసార్లు. వాళ్ళతో బాండింగ్ అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా అంటే డ్యాన్స్ అకాడమీస్ అంటే కొన్ని ఈవెంట్స్కి తీసుకెళ్తారు, కొన్ని షోస్కి. అట్లా మీరు కూడా ఏమన్నా డ్యాన్స్ షో లైక్ డ్యాన్స్ కాంపిటీషన్స్ తీసుకెళ్ళాం. వైజాగ్లో డ్యాన్స్ కాంపిటీషన్ ఉన్నప్పుడు తీసుకెళ్ళాను, MTM డ్యాన్స్ స్టూడియోది. అక్కడ ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ కొట్టారు మా పిల్లలు, గ్రూప్ డ్యాన్స్. అండ్ దాని తర్వాత నేనే అశోక వన్ మాల్లో డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టడం, అక్కడికి చాలా డ్యాన్స్ స్టూడియోస్ నుంచి పిల్లలు రావడం, పార్టిసిపేట్ చేయడం, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే మా పిల్లలనే కాదు వాళ్ళ పిల్లలు కూడా కప్ కొట్టారు, గెలిచారు. యాజ్ ఏ మాస్టర్గా నేను చెప్పాలంటే సాటి డ్యాన్సర్స్ గెలిచాడంటే అది మన ఫీల్డ్ నుంచి
గొప్పతనం అనుకుంటాను నేను కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డ్యాన్స్ చేయగలిగారు. బాడీ మూమెంట్ లేకుండా వాళ్ళు డ్యాన్స్ చేశారంటే అది కాదు. వాళ్ళు బాడీ మూమెంట్ చేశారంటే వాళ్ళ నుంచి ప్రోత్సాహం ఉంది కదా, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ మాస్టర్ దగ్గర నుంచి కానీ. నా స్టూడెంట్సే గెలవాలని నేను ఎప్పుడు అనుకోను. ఎదుటోడు గెలిచినా సరే మన గెలిపే అనుకోవాలి. ఎందుకంటే ఇది మన ఫీల్డ్. అది ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకుండా ఉండేది అది డ్యాన్స్ కాదు. ఫస్ట్ థింగ్ నా వర్క్ వచ్చేసరికి అందరు డాన్సర్స్ ఒకటే, ఎవరు గెలిచినా అది మన గెలిపే అనుకోవడం నేను ఫస్ట్ ఉంటాను, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇంత బిజీ టైంలో కూడా మా గురించి వచ్చి ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు అడగంగానే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ.